అంటే ఏపీ ఓటర్లు చాలా చైతన్యవంతమైన ఓటర్లు అని చెప్పుకుంటారు కదా. ఒక పక్కేమో జగన్ 5 ఏళ్ల పాలన, ఇంకొక పక్కేమో చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలన చూశారు. ఇప్పుడు ఈయన బటన్ నొక్కడం అంటున్నారు. ఆయన బటన్ ప్లస్ అభివృద్ధి కూడా చేసి చూపిస్తానంటారు. ఈ ఓటర్, ఏపీ ఓటర్ ఎవరి వైపు మొగ్గే అవకాశం ఉంది రేపు? ఖచ్చితంగా బటన్ నొక్కడం అంటే ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా. మిగతా వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఓకే, నేను ఇక్కడ నొక్కుతున్నాను, అక్కడ ఏదో పడిపోతా ఉందని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఏ విధంగా ఫీడ్బ్యాక్ మెకానిజం లేదని చెప్పాను. 300 యూనిట్లు ఎక్కడ గాలాయి, ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎవరికి పోతున్నాయి, అసలు ఈ ఇసుకలో ఎంత జనం ఇబ్బంది పడుతున్నారు, 300 ఈ కరెంటు ఛార్జీల వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇసుక ధరల వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వ స్కూళ్ళలో ఉత్తీర్ణత శాతం ఏ విధంగా లేదు, ఆరోగ్య సూచికలు ఏ విధంగా పడిపోతున్నాయి, డిపార్ట్మెంట్లలోనే వ్యవస్థలు కుప్పకూలాయి, తర్వాత స్థానిక సంస్థలు మొత్తం నిర్వీర్యమైపోయి జీరో అయిపోయి కనీసం మురుక్కాలు లేని పరిస్థితి ఎంత ఉంది. ఏ విధంగా పబ్లిక్ దీన్ని ఒప్పుకుంటారు? కనీసం ఒక రోడ్డు, ఒక మురుక్కాలువ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలు ఈ పార్టీని ఆదరిస్తారు? చాలా గుమ్మనంగా ఉన్నారు ప్రజలు. మాట్లాడితే మీరు చూశారు కేసులు, వాళ్ళ మీద బీభత్సంగా అసలు కేసులు, అవును, ఎవరైనా ప్రొటెక్ట్ చేస్తే కేసులు, ఇవన్నీ ఎందుకు? లేదా అటాక్స్, వాళ్ళ మీద దాడులు వీళ్ళు చేయడం, ఆ భయానక వాతావరణం ఉంది కాబట్టి ఎవరు బయటపడని పరిస్థితి మెల్లమెల్లగా మీరు చూస్తున్నారు. ఓకే, వస్తున్నారు ప్రజలు. ఇందాక నేను చెప్పినట్టు పెన్షన్లు ఇవ్వాలంటే కూడా మంచాల మీద తీసుకుపోయి ఒక సినిమాలో చిత్రీకరించే విధంగా చేయడం, ఇవన్నీ ప్రజలు గమనించారు, తేడా గమనించారు. ఇక ఏదో ఒక ఛాన్స్ అయిపోయింది, ఇక ఛాన్స్ ఖచ్చితంగా ఇవ్వలేని పరిస్థితి, ఇవ్వరు ప్రజలు. నాకు గట్టి నిర్ణయం ఉంది. క్షేత్రస్థాయిలో మాకు కూడా ప్రజానాడి తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం డంకా మోగించి అధికారంలో రాబోతాం. చివరిగా సార్ ఒక్క క్వశ్చన్ చెప్తున్నాం. ముస్లిం కమ్యూనిటీ రేపు ఎన్నికల్లో ఎటువైపు మొగ్గబోతుంది? ఎందుకంటే టీడీపీ కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి, బీజేపీ వస్తే చాలా రకరకాల భయాలు ఉన్నాయి కాబట్టి ముస్లిం కమ్యూనిటీలో మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని చెప్పారు ఒక మీటింగ్లో. మీరు ఎలా కమ్యూనికేట్ చేయబోతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అనుబంధం లేదు అని ఒక్క ముస్లిం కూడా నమ్మట్లేదు. ఎవరైనా పల్లెటూరులో ఎవరైనా నమ్ముతున్నారు? మీరు చూస్తే అన్ని చట్టాలు, అవును, ఇది సిఏఏ కానివ్వండి, తర్వాత ట్రిపుల్ తలాక్ బిల్ కానివ్వండి, ఉత్తరాఖండ్లో యూసీసీ అనేది తెస్తే అది కానివ్వండి, ప్రతి దానికి వీళ్ళు ఆమోదముద్ర వేశారు. తర్వాత సరే అది ఈయనకున్న ఇప్పుడు అధినేతకున్న కేసుల భయమా, లేకపోతే మిగతావా, లేకపోతే ఫండ్ ఏదైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు రాబట్టుకొని ఏదైనా చేసి అదే, మరి చాలా రకరకాల కారణాలు ఉండి ఉండవచ్చు. ఇది నాకున్న సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు గారు ముందు ఆయన ఎందుకు చాలామంది చెప్పారు కూడా ఇది మనకు అంటే ఆయన కూడా అదే ధోరణిలో ఉన్నారు. అవును, కానీ 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఉన్న ఏదో కేసుల్లో బెయిల్ పాపం మంచి అధికారులను అనవసరంగా, సరే అది ఏ విధంగా రాబోయే చరిత్ర మీకు తెలుస్తుంది. అవును, స్కిల్ డెవలప్మెంట్ కేసు అని ఒకటి, అది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం బెయిల్ తీసుకొని ఉన్నారు. ఏదో అవుటర్ అలైన్మెంట్ మార్చారనే ఒక కేసు, అది ఎప్పుడో 3-4 ఏళ్ళు నానుతున్నాయి. కరెక్ట్గా ఎలక్షన్లకు ముందు మాకు ఒక సపోర్ట్ ఉందేమో అన్న ఇదితో ఒక ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనే ప్రజాస్వామ్యంలో ఒక ఇదితో ఈయన మీద కేసులు పెట్టడం, ఈ కేసులు చూస్తే మీరు ఇసుకవి, మద్యానివి, ఇక ఈ బైజూసులు, ఇక ఇలాంటివి చూస్తే మీకు అది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసినవి. అవును, అంటే ఈ ముస్లిం ఓటు బ్యాంక్ ఎటువైపు మళ్ళొచ్చు దీని మీద ఉంటే ఆయన ఏమంటే సరే ఇప్పుడు పర్దా వెనకాల పర్దా ముందు ఉన్న వైసీపీ కంటే ఇదిగోండి, ఇన్ని సీట్లు మీరు తీసుకోండి, కానీ ఈ స్టేట్లో మా ముస్లింలు మేము కాపాడుకుంటాం. మొన్న కూడా 3-4 రోజుల క్రితం పురంధేశ్వరి గారి పేరు మీద 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తున్నాం. దాని మీద అన్ని ఈ ఫేక్ ప్రచారాలు. అవును, ఒక్కనాడైనా వైఎస్ఆర్సీపీ పెద్దలు కానీ అధినేత దగ్గర నుంచి ఎవరొచ్చి ఒక్క నాయకుడుగా అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల నాకు చూపించండి. బల్లలు చరిచి సిఏ మీరు చేశారు కదా, కానీ ఈసారి సరే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారు, అది ఖచ్చితంగా ఆర్టికల్ 25కు అగేన్స్ట్, ఆర్టికల్ 29కు అగేన్స్ట్, రైట్ టు ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అగేన్స్ట్. కాబట్టి
ఏదో ఎన్ఆర్సీ అయితే మేము తేమని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కూడా బీజేపీ. అవును. ఖచ్చితంగా మేము ముస్లింల అభ్యున్నతికి, వాళ్ళ సంరక్షణకు, వాళ్ళ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాము అని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పారు. వీళ్ళు పరదాల వెనకాల ఉండే కంటే ఇదిగో ఇది చాలా ఇదిగో ఈ 4 సీట్లు మనం చేసుకోండి. ఎలక్షన్ ఒక ప్రతిపక్షం ఎలక్షన్ జరుపుకోలేని స్థితిలో అవును వాళ్ళు ఉన్నప్పుడు ఇక ఆ వాతావరణం కల్పించింది ఇదిగో ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ. ఇక వీళ్ళకు పరదాల్లో ఉన్నారు వాళ్ళ స్వయంకృతం కోసం, అవును లాభాల కోసం. ఇదిగో బాబు ఈ ఎలక్షన్ చేసుకోవాలి వీళ్ళు. అవును. అసలు లేకపోతే ఒక పార్టీ ఉనికి లేకుండా పోయే ప్రమాదం, ఎలక్షన్లో పాల్గొనే లేకపోయే ప్రమాదం వచ్చినప్పుడు ఈ సీట్లు మీవి. కానీ దీంతో మేము రాజీపడం ముస్లిం హక్కుల పరిరక్షణ కానీ వాళ్ళ సంరక్షణకు. అవును. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ చట్టాన్ని ఉపయోగించి ఏదో ఇల్లు బుల్డోడ్ చేయడము. మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చేశారు 14-15 ఏళ్ళు. ఆయనకు కూడా అనుభవం ఉంది. ఆయన ఎప్పుడు కూడా ముస్లిం వ్యతిరేకగా ఎప్పుడు పోలేదు. ఏమి చెప్తే ముస్లింలు అది విన్నాడు. ఇక్కడ మీరు ఏం చెప్పుకోలేని పరిస్థితి, బీజేపీకి జీ హుజూర్ అనే పరిస్థితి ఇక్కడ లేదని ఎవరైనా చెప్పమనండి. అవును. ఇది ఇంకా మేలు కదా, ఓపెన్గా ఇదిగో ఇన్ని సీట్లు మీకు ఇచ్చాము. మీరు రాష్ట్ర ప్రగతికి రేపొద్దున సరే వాళ్ళ సర్వేలు రాష్ట్ర జాతీయ సర్వేలు కూడా చెప్తున్నాయి ఏమని, మళ్ళీ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళది వస్తే మా రాష్ట్రానికి కూడా నిధులు వస్తాయి. అవును. తర్వాత మేము కూడా వీళ్ళు కూడా తెలుగుదేశం కూడా వచ్చే ఆస్కారం ఉందని అన్ని ప్రజానాడి సర్వేలు అన్నీ చెప్తున్నాయి. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పార్టీతో మాలాంటి వాళ్ళు కూడా చేరితే మేము మా ఇంకా ఏదైనా హక్కుల పరిరక్షణ సంరక్షణ మైనారిటీకి ఇంకా బెటర్గా ఏ విధంగా సర్వీస్ చేయవచ్చు, కొన్ని చట్టాల వల్ల కానీ కొన్ని చర్యల వల్ల కానీ మనం మైనారిటీలకు ఇంకా మెరుగ్గా ఏ చేయవచ్చు అని నాలాంటి వాళ్ళం వచ్చాము. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికే చాలా అవగాహన ఉంది. మేము కూడా ఒక చెప్పవచ్చు. అందుకోసం నేను ఎక్కడ కంటెస్ట్ కూడా చేయట్లే, ఏ కాన్స్టిట్యున్సీ తీసుకోవట్లే. ఖచ్చితంగా పేదల పక్షాన, రాయలసీమ సోదరుల పక్షాన, పోలీస్ సోదరుల పక్షాన, ఒక టీచర్ కొడుకుగా టీచర్ల పక్షాన, ఈ మైనారిటీ బడుగు బలహీన వర్గాల పక్షాన, వాళ్ళ విద్య కొరకు ఇదిగో ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు మంచి ఆరోగ్య పరిరక్షణ కొరకు నేను కృషి చేస్తాను.